హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎక్సెల్ షీట్లోని కండిషన్ ఫార్మాటింగ్లోని మోర్ రూల్స్ లేదా న్యూ రూల్స్ అనే రూల్స్ గురించి అయితే ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ముందుగా మనం ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, కండిషనల్ ఫార్మాటింగ్, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. అక్కడ చూడండి, న్యూ రూల్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఒక టేబుల్ అయితే డిస్ప్లే అయింది. ఈ టేబుల్లో సిక్స్ రూల్స్ అయితే ఉన్నాయి. ఈ 6 రూల్స్ గురించి మనం డీప్గా పూర్తిగా నేర్చుకుందాము. ముందుగా మనము ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ రూల్ ఉంది కదా, దాని గురించి మనం నేర్చుకుందాము. ఆ ఫస్ట్ రూల్ ఏంటంటే ఫార్మాట్ ఆల్ సెల్స్ బేస్డ్ ఆన్ ద వాల్యూస్. ఈ రూల్ గురించి అయితే ఇప్పుడు మనము నేర్చుకుందాము. కిందనే చూసినట్లయితే మనకి అక్కడ ఫార్మాట్ స్టైల్ అని ఉంది. అక్కడ పక్కన డ్రాప్ డౌన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే 2 కలర్ స్కేలు, అలాగే 3 కలర్ స్కేలు, అలాగే డేటా బారు, అలాగే ఐకాన్ సెట్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్ గురించి కూడా మనం నేర్చుకుందాము. అలా కింద చూసినట్లయితే టైప్ అని ఉంది కదా, ఆ టైప్లో ఆ పక్కన డ్రాప్ డౌన్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి అలాగే టైపు, వాల్యూ, కలర్ ఉంది. ఇక్కడ టైప్లో మనం ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వాల్యూ, పర్సెంటేజ్, ఫార్ములా, పర్సెంటైల్ అనే 4 ఆప్షన్స్ ఉన్నాయి. 5 ఆప్షన్స్. ఈ 5 ఆప్షన్స్ని ఉపయోగించి ఏ విధంగా మనము రూల్స్ని అయితే ఉపయోగించాలో, అప్లై చేయాలో చూద్దాము. ఇప్పుడు మనము ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, లోయెస్ట్ వాల్యూ అలాగే హైయెస్ట్ వాల్యూ ఉంది కదా, అవి మనకి వాల్యూ కిందనే ఇక్కడ కలర్స్ మనం ఎల్లో కలర్ అయితే ఇచ్చుకుందాము, ఇక్కడ రెడ్ కలర్ అయితే ఇచ్చుకుందాము. ఇచ్చుకొని మనం ఓకే చేసినట్లయితే ఇక్కడ మనం 2 కలర్ స్కేల్ ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ, ఇక్కడ వాల్యూస్ మనకి డిఫాల్ట్గా ఉన్నాయి. కలర్స్ మనం ఎల్లో, రెడ్ ఇచ్చాము. ఇప్పుడు మనం డేటాని అయితే సెలెక్ట్ చేద్దాము. డేటాని మనం ఎఫ్ఎల్ నుంచి సోషల్ ఉంది కదా, దాని వరకు మాత్రం మనం టోటల్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ మనం కండిషనల్ డేటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కండిషనల్ ఫార్మాట్లోకి వెళ్ళి న్యూ రూల్లోకి వెళ్ళి ఇక్కడ కలర్స్ మార్చుకుందాము. ఇక్కడ ఎల్లో ఇచ్చుకుందాము, అలాగే ఇక్కడ రెడ్ ఇచ్చుకుందాం. రెడ్ ఇచ్చి ఓకే చేద్దాం. చేసేసినట్లయితే చూడండి, మీకు ఈ విధంగా రెడ్ కలర్స్లో ఉన్నవన్నీ మనకి హైయెస్ట్ వాల్యూ, అలాగే ఎల్లో కలర్స్లో ఉన్నాయి కదా, అవన్నీ మనకి లోయెస్ట్ వాల్యూ. ఆ మధ్యలో 2 మిక్స్ అయ్యి ఉన్నాయి కదా, అవి మనకి లోయెస్ట్ వాల్యూకి హైయెస్ట్ వాల్యూకి మధ్యలో ఉన్న వాల్యూస్ అనమాట. ఆ వాల్యూస్కి కలర్ చూడండి, రెడ్ని మిక్స్ అయ్యింది. అంటే మనకి ఎల్లో, రెడ్ 2 మిక్స్ అయ్యి అక్కడ 72 చూడండి, అది 2 కలర్స్ మిక్స్ అయ్యి వచ్చాయి అన్నమాట. అంటే హైయెస్ట్ కలర్స్కి మనం రెడ్ ఇచ్చాం కాబట్టి రెడ్ వచ్చింది, అలాగే లోయెస్ట్ కలర్స్కి మనం పసుపు ఇచ్చాం, ఎల్లో ఇచ్చాం కాబట్టి వచ్చాయి. అలాగే హైయెస్ట్కి లోయెస్ట్కి మధ్యలో ఉన్న కలర్స్ మిక్స్ అయ్యి వచ్చాయి అన్నమాట, 2 కలర్స్ను. అలాగే మనం ఇప్పుడు మళ్ళీ క్లియర్లోకి వెళ్ళి క్లియర్ చేసుకుందాం. అది క్లియర్ అయిపోద్ది మనం ఇచ్చిన రూలు. అలా ఇప్పుడు మళ్ళీ మనం లోయెస్ట్ వాల్యూ ఇచ్చాం కదా, ఇప్పుడు మనం నెంబర్లోకి వెళ్దాం. నెంబర్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మనం మ్యాక్సిమంలో కూడా నెంబర్లోకి వెళ్దాము. నెంబర్ ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 45 ఇచ్చాము, అలాగే ఇక్కడ 75 ఇద్దాము. వచ్చి కలర్స్ కూడా మనం ఎల్లో, దీనికి రెడ్ ఇచ్చుకుందాము. లేదంటే ఏ కలర్స్ డిఫాల్ట్గా ఉన్న కలర్స్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం హైయెస్ట్కి ఏ కలర్ ఇచ్చాము అవి వచ్చేది. అంటే 75 పైన ఉన్నవన్నీ హైయెస్ట్ వాల్యూస్, అలాగే 45 కింద నుంచి అన్నీ లోయెస్ట్ కలర్స్ అనమాట, లోయెస్ట్ వాల్యూస్. ఇప్పుడు 45కి 75కి మధ్యలో ఉన్న వాల్యూస్కి కూడా ఆ 2 కలర్స్ మిక్స్ అయ్యి వచ్చాయి. ఈ విధంగా మనం రూల్స్ని అయితే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ మనం
క్లియర్ రూల్లోకి వెళ్ళి మనం ఆ రూల్ అయితే క్లియర్ చేద్దాము. మళ్ళీ మనం కండిషనల్ ఫార్మేట్లోకి వెళ్ళి న్యూ రూల్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మనము అప్పుడు నెంబర్ అయితే ఇచ్చాం కదా, అప్పుడు పర్సెంటైల్ ఇచ్చేద్దాము. పర్సెంటైల్ ఇద్దాము. ఇక్కడ కూడా పర్సెంటైల్ మ్యాక్సిమంలో కూడా మనం పర్సెంటైల్ ఇద్దాము. ఇచ్చినట్లయితే ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ 30 ఇక్కడ 90 ఉన్నాయి. ఇక్కడ మనం మార్చుదాము. ఇక్కడ మనం 40 50 ఇద్దాము. 50 ఇచ్చి 90 అలాగ ఉంచుదాము. ఇక్కడ చూడండి 90 పైన ఉన్నాయన్నీ హైయెస్ట్ వాల్యూ ఒక కలర్ ఆరెంజ్ కలర్ వచ్చింది. అలాగే 50 లోపు ఉన్నాయన్నీ మనకి ఎల్లో కలర్ వచ్చాయి. 50కి 90కి మధ్యలో ఉన్నవన్నీ రెండు కలర్స్ మిక్సింగ్ అయ్యి వచ్చాయి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇవి ఏ విధంగా ఈ కండిషను ఈ రూల్స్ ఏ విధంగా అర్థమయ్యాయో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అప్లై అయ్యాయో. అలా మళ్ళీ మనం దీంట్లో వెళ్దాం, కండిషనల్ ఫార్మాట్లోకి వెళ్దాం. వెళ్ళి ఇప్పుడు మనం 2 కలర్స్ చూసాం కదా, ఇప్పుడు 3 కలర్స్ని చూద్దాము. 3 కలర్స్ని చూసినట్లయితే ఇక్కడ చూడండి 3 కలర్స్ వచ్చాయి. ఇక్కడ మనకి మిడిల్ వాల్యూ 50 వచ్చింది. అంటే ఇక్కడ మిడిల్ 50 అంటే ఇక్కడ గ్రీన్ కలరు హైయెస్ట్ వాల్యూ. అలాగే లోవెస్ట్ వాల్యూ ఏమొచ్చి ఎల్లో, లోవెస్ట్ వాల్యూ ఏమొచ్చి ఆరెంజ్. ఇది మిడిల్ వాల్యూస్ ఏమొచ్చి ఆరెంజ్ అనమాట, రెడ్. ఆ విధంగా మనం వచ్చేవి. ఇప్పుడు మళ్ళీ మనం డేటా బార్లోకి వెళ్దాం. డేటా బార్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లోవెస్ట్ వాల్యూ అలాగే లోవెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ అక్కడ డిఫాల్ట్గా ఉన్నాయి. ఇక్కడ కలర్ కూడా అదే కలర్ ఇచ్చేసి ఓకే చేద్దాం. ఓకే చేసినట్లయితే మనకి ఇది ఏంటంటే డేటా బార్ ఏంటంటే మనకి నెంబర్ని బట్టి ఆ కలరు ఆ సెల్లో ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి 50 ఇక్కడ 94 ఉంది. 94 ఆ సెల్కి మొత్తంగా కొంచెం చిన్న గ్యాప్ ఇచ్చి మొత్తంగా ఫిల్ అయింది. అలా ఇక్కడ 95 ఉంది కదా, 95 చూసినట్లయితే ఆ కలర్లో కొంచెం గ్యాప్ ఇచ్చి ఫుల్ అయింది. అలాగే 98 చూసినట్లయితే ఆ సెల్ మొత్తం ఫిల్ అయింది. అక్కడ చూడండి 36 చూసినట్లయితే కొంచెం కలరు మనకి ఫిల్ అయింది. ఈ విధంగా మనం డేటా బార్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఐకాన్ సెట్స్లోకి వెళ్దాం. ఐకాన్ సెట్లోకి వెళ్తే మీకు ప్రీవియస్ వీడియోలో చూపించినట్లుగా ఇక్కడ చూడండి సిగ్నల్ సింబల్స్ వచ్చాయి. సిగ్నల్ ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ డిఫాల్ట్గా 67 అలాగే 33 ఉంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వీటిని మార్చుకోవాలంటే మనం మార్చుకోవచ్చు. ఇక్కడ 75 అలాగే ఇక్కడ 48 అంత ఇవ్వచ్చు మనం. ఇక్కడ టైప్లో చూసినట్లయితే పర్సెంటేజ్ని ఉంచుదాము. నెంబర్ని అంటే నెంబర్ని కూడా చేసుకోవచ్చు, మనం పర్సెంటేజ్లో వచ్చుకుందాము. ఇక్కడ చూడండి ఇక్కడ వెన్ లెస్ దాన్ 45 ఉంది. అలాగే ఇక్కడ కొందని మనకు అవి ఐకాన్ సెట్స్ను కూడా మనం మార్చుకోవచ్చు. 3 ఉన్నాయి కదా, అలాగే 5 సెట్స్ ఉన్న ఐకాన్స్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు. అలాగే మనకు కావాల్సిన ఐకాన్స్ని అయితే ఇక్కడ మనం ఇవ్వచ్చు. మనకి త్రీ ఐకాన్స్ ఉన్న సెట్ అయితే మనకి మనం విశ్లేషణ అంటే అనలైజ్ చేయడానికి, డేటాను అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇచ్చాం కదా సిగ్నల్, దాన్ని మనం తీసుకుందాము. ఇక్కడ చూడండి హైయెస్ట్ వాల్యూస్ అన్నీ మనకి గ్రీన్ కలర్ సిగ్నల్ వచ్చాయి. అలాగే లోవెస్ట్ అన్నీ మనకి రెడ్ కలర్లో వచ్చాయి. అలాగే మిడిల్లో ఉన్నవన్నీ మనకి ఎల్లో కలర్లో వచ్చాయి. ఈ విధంగా మనం ఐకాన్స్ని కూడా మనం డేటాకి అయితే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ మనం
న్యూ రూల్స్లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ రూల్ అయితే మనం అన్ని ఆప్షన్స్ని ఉపయోగించాము. ఇప్పుడు మనం సెకండ్ రూల్లోకి వెళ్దాము. సెకండ్ రూల్లో ఏంటంటే ఫార్మేట్ ఓన్లీ సెల్స్ దట్ కంటైన్స్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ వాల్యూ అలాగే స్పెసిఫిక్ టెక్స్ట్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే బిట్వీన్ అది సెల్ వాల్యూకి అనమాట. నాట్ బిట్వీన్, ఈక్వల్, నాట్ ఈక్వల్, గ్రేటర్ దెన్ అవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ 42 మనం బిట్వీన్ 40-70 ఇచ్చేసి ఇక్కడ ఫార్మేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక టేబుల్ డిస్ప్లే అవుద్ది. డిస్ప్లేలో అక్కడ ఫిల్ ఉంది కదా, ఫిల్ మీద క్లిక్ చేసినట్లయితే కలర్స్ కనబడతాయి. అందులో మనకు కావాల్సిన కలర్ని మనం ఓకే చేసుకోవచ్చు. చేసుకున్నట్లంటే చూడండి, ఇక్కడ మనకి 40-70 మధ్యలో ఉన్నాయన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మనం కండిషనల్ ఫార్మేట్లోకి వెళ్ళి న్యూ రూల్లోకి వెళ్దాం. మళ్ళీ సెకండ్లోకి వెళ్దాం. సెకండ్లోకి వెళ్ళి ఇప్పుడు గ్రేటర్ దాన్ ఇవ్వచ్చు. అలాగే నాకు ఈక్వల్ టు అవన్నీ ఇచ్చుకోవచ్చు. మనం గ్రేటర్ దాన్లోకి వెళ్దాం. గ్రేటర్ దాన్లోకి వెళ్ళి సమ్ నెంబర్ అయితే ఇచ్చేద్దాము. అంటే అక్కడ ఫిల్లోకి వెళ్ళి కావాల్సిన కలర్స్ని అయితే మనం ఓకే చేస్తే, అంటే 50 కంటే ఎక్కువ ఉన్నాయి. గ్రేటర్ దెన్ అంటే 50 కంటే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అవన్నీ సెలెక్ట్ అయ్యాయి. మళ్ళీ మనం కండిషనల్ ఫార్మేట్లోకి వెళ్దాము. వెళ్ళి న్యూ రూల్లోకి వెళ్దాము. న్యూ రూల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి స్పెసిఫిక్ టెక్స్ట్ ఉంది కదా, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక్కడ స్పెసిఫిక్ టెక్స్ట్లో కంటైన్, నాట్ కంటైన్, బిగిన్ విత్, ఎండ్ విత్ అనే ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్పెసిఫిక్ టెక్స్ట్ కావాలంటే మనం టెక్స్ట్ ఉన్న టేబుల్లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్ ఉన్న టేబుల్ అయితే నేను వెళ్ళాము. దాన్ని మొత్తం సెలెక్ట్ చేసుకుందాము. డేటాను మనం సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. మళ్ళీ మన కండిషనల్ ఫార్మేట్లోకి వెళ్ళి స్పెసిఫిక్ టెక్స్ట్లోకి వెళ్ళి కంటైన్ ఉంది కదా, కంటైన్లోనే మనం అక్కడ శ్రీ అని ఇద్దాము. శ్రీ అని ఇచ్చి ఫార్మేట్లోకి వెళ్ళి కావాల్సిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకుని ఓకే చేసినట్లయితే చూడండి, శ్రీ అనే పదం ఉన్నాయన్నీ, వర్డ్స్ ఉన్నాయన్నీ మనకి సెలెక్ట్ అయ్యాయి. అలాగే మనం సెకండ్ రూల్లోకి వెళ్ళి ఇక్కడ కంటైన్ ఉంది కదా, ఇక్కడ బిగిన్ విత్ అన్న దాంతో మనం బిగిన్ విత్ స్పెసిఫిక్లోకి వెళ్ళి బిగిన్ విత్ అంటే ఏదో ఒక లెటర్తో, సపోజ్ ఇక్కడ ఏ లెటర్తో బిగిన్ అన్నీ మనకి కావాలి వస్తే ఏ లెటర్ అక్కడ పెట్టి మనకు కావాల్సిన కలర్ని మనం సెలెక్ట్ చేసి చూడండి, ఏ లెటర్స్తో ఉన్న పేర్లన్నీ మనకి సెలెక్ట్ అయ్యాయి. చూడండి, మీకు ఏ లెటర్స్తో ఉన్నవన్నీ మనకి సెలెక్ట్ అయ్యాయి. మీకు సెకండ్ రూల్ ఏ విధంగా ఉపయోగించాలో అర్థమైంది అనుకుంటానండి. అలాగే మనం బ్లాంక్స్ని కూడా మనం చేసుకోవచ్చు. బ్లాంక్స్ని కూడా మనం ఒకసారి ఏ విధంగా బ్లాంక్స్ని మనం అప్లై చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం మళ్ళీ స్టూడెంట్ డేటాలోకి వెళ్ళి ఇక్కడ కొన్ని సెల్స్లో ఉన్న వాల్యూస్ని అయితే తీసేద్దాము. అంటే బ్లాంక్ సెల్స్ కావాలి కాబట్టి కొన్ని సెల్స్లో ఉన్న వాల్యూస్ని అయితే తీసేద్దాము. తీసి ఇప్పుడు మళ్ళీ మొత్తం డేటాని మనం టోటల్ తప్ప మిగతా ఉన్న డేటాని అందరిని మనం సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మేట్లోకి వెళ్దాము. వెళ్ళి సెకండ్ రూల్లోకి వెళ్దాము. సెకండ్ రూల్లోకి వెళ్ళి స్పెసిఫిక్ ఇక్కడ బ్లాంక్ ఉందో బ్లాంక్లోకి వెళ్దాము. ఇక్కడ ఫార్మేట్లో కావాల్సిన దాన్ని ఓకే చేసినట్లయితే చూడండి, బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి సెలెక్ట్ అయ్యాయి. మీకు అర్థమైంది అనుకుంటానండి బ్లాంక్స్ని ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే స్పెసిఫిక్ టెక్స్ట్ని ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే సెల్ వాల్యూను ఏ విధంగా అప్లై చేయాలో రెండు రూల్లో మీకు అర్థమైంది అనుకుంటానండి.
ఇప్పుడు మనం కండిషనల్ ఫార్మాట్లోకి వెళ్ళి థరో రూల్ని అప్లై చేద్దాము. అలా ఎర్రర్స్ నాన్ ఎర్రర్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు థరో రూల్లోకి వెళ్దాం. థరో రూల్ ఏంటంటే ఫార్మేట్ ఓన్లీ టాప్ ఆర్ బాటమ్ ర్యాంక్డ్ వాల్యూస్ అన్నమాట. ఇప్పుడు ఓకే చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి టాప్ వాల్యూస్ అయితే వచ్చాయి. ఇక్కడ మనకి అలా ఇక్కడ వాల్యూని మనం 10 అని మనం 20 కూడా టాప్ 20 కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే చేసినట్లయితే టాప్ 28 ఉన్నాయో అవన్నీ మనకి సెలెక్ట్ అయ్యాయి. అలాగే మనము మళ్ళీ కండిషనల్ ఫార్మాట్లోకి వెళ్ళి రూల్ 3లోకి రూల్ 4లోకి వెళ్దాము. రూల్ 4 ఏంటంటే ఫార్మాట్ ఓన్లీ వాల్యూస్ దట్ ఆర్ అబోవ్ ఆర్ బిలో యావరేజ్ అన్నమాట. అంటే యావరేజ్ బిలో యావరేజ్. ఓకే చేసినట్లయితే చూడండి యావరేజ్ అబోవ్ యావరేజ్ అన్నీ మనకి సెలెక్ట్ అయ్యాయి. అలాగే మనం బిలో యావరేజ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రూల్ 4లోకి వెళ్ళి అబోవ్ యావరేజ్ కదా, ఇక్కడ బిలో కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే చేసినట్లయితే మనకి బిలో యావరేజ్గా ఉన్నాయన్నీ మనకి వచ్చే సెలెక్ట్ అయ్యి బిలో అంటే ఇక్కడ యావరేజ్ మనకి 67.5 వస్తుంది. అలాగే మనం నెక్స్ట్ 5 రూల్లోకి వెళ్ళినట్లయితే 5 రూల్ ఏంటంటే ఫార్మేట్ ఓన్లీ డూప్లికేట్స్ ఆర్ యూనిక్ వాల్యూస్ అన్నమాట. అంటే ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అంటే ఇక్కడ వచ్చిన నెంబరే ఒకసారి అని రావచ్చు, లేదంటే 4-5 సార్లు అని రావచ్చు. అవన్నీ సెలెక్ట్ అయ్యి చూడండి వైట్గా ఉన్నాయి ఎన్ని తప్ప మిగతా ఎన్ని డూప్లికేట్ వాల్యూసే. మళ్ళీ ఇప్పుడు మనం రూల్ 5లోకి వెళ్ళి యూనిక్ వాల్యూని సెలెక్ట్ చేసి ఫార్మాట్లోకి వెళ్ళి కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అవి చూడండి ఇందాక వైట్గా ఉన్నాయి కదా, అవి మాత్రమే వచ్చిన నెంబర్ మళ్ళీ రాలేదు, అవే యూనిక్ వాల్యూస్. ఇప్పుడు మనం కండిషనల్ ఫార్మాట్లోకి వెళ్ళి లాస్ట్ రూల్ ఉంది కదా యూజ్ ఫార్ములా, ఆ రూల్లోకి వెళ్దాము. రూల్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏదో ఒక ఫార్ములా అయితే ఇచ్చినట్లయితే మనకి సపోజ్ ముందు మనం ఏ డేటాకి అయితే మనకు కలర్ కావాలో ఆ రేంజ్ని మనం సెలెక్ట్ చేసుకొని రూల్ 6లోకి వెళ్ళి అక్కడ మనం ఏదో ఒక రూల్ అంటే ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని పెట్టి ఆ రేంజ్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసినట్లయితే క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఓకే చేసినట్లయితే చూడండి అవి కలర్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా మనము 6 రూల్స్ని ఏ విధంగా మనము కండిషనల్ ఫార్మాట్లో 6 రూల్స్ని ఏ విధంగా మనం అప్లై చేయొచ్చో ఈ డేటాకి మీకు అర్థమైంది అనుకుంటానండి. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మరోసారి మీరు ఈ వీడియోని చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏం డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.